హలో వ్యూవర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా వే ఆఫ్ లైఫ్. ఇది చూసారు కదా, పెయిన్ కిల్లర్ ఆయిల్. నేను ఆల్రెడీ ఇదివరకే అప్లోడ్ చేసిన వీడియో. ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే, దీని పవర్ ఏంటో తెలుసుకొని నేను మాకు తెలిసిన ఫ్యామిలీస్ అన్నీ దాదాపుగా పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్, ఆయిల్స్, ఆయింట్మెంట్స్ అన్నీ బంద్ చేసి ఇది వాడుతున్నారండి చాలామంది. సో ఆ విషయం మీకు తెలియడం కోసం మీరు కూడా అన్ని పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ అలాంటివి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి వాడకుండా ఇలాంటివి చేసుకోవాలనే మంచి ఉద్దేశం కొద్ది మాత్రమే నేను మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, ఏంటి పుదీనా పువ్వు, ఓమ పువ్వు, పచ్చకర్పూరం అన్నీ ఈక్వల్ క్వాంటిటీసే. చాలా, కానీ మనం తీసుకునేది షాప్లో మాత్రం చాలా క్వాలిటీ తీసుకోండి. మనీ ఎక్కువైనా పర్లేదు, చాలా క్వాలిటీ తీసుకున్నామంటే మనకు అది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ అనేవి జీరో అండి, అసలు ఏది ఉండదు. కంటికి మాత్రం తగిలించకూడదు, ఎందుకంటే కాస్త పవర్ ఎక్కువగా ఉంటుంది. కంటికి మాత్రం తగిలించకూడదు. చాలామంది వాడుతున్నారండి, చాలా మెసేజెస్ వస్తున్నాయి నాకు పర్సనల్గా. ఇది చాలా బాగుంది, ఎలా చేసుకోవాలి, ఎలా వాడాలి అని ఇంకా రివ్యూస్ అడుగుతూనే ఉన్నారు, ఇంకా ఏంటి అని. సో మీరు కూడా అందరూ ఫాలో అవ్వండి, ఖచ్చితంగా ట్రై చేయండి. వాడితే కన్ఫామ్గా మీకే అర్థమైపోతుంది నేను ఎంతవరకు చెప్తున్నాను, అది ఎంతవరకు నిజమన్నది తెలుసు కదా. ఆ 3 రకాల పువ్వులని అన్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ఒక చిన్న సీసపు, ఓన్లీ గ్లాస్ అండి, ప్లాస్టిక్ అస్సలు వద్దు, గ్లాస్ జార్లో కనుక మనం వేసి అలా పక్క పెడితే చక్కటి మనకు పెయిన్ కిల్లర్ ఆయిల్ ప్రిపేర్ అవుతుంది. దీంతో జలుబు, దగ్గు అన్ని పెయిన్స్ వెంటనే పోతున్నాయండి. వాడి చూడండి.